విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 73. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అన్నయ్య డిన్నర్ రెడీ అని పిలిచిన మాయా వాయిస్కి ఆలోచనల సునామీలో కొట్టుకుపోతూ ఉన్న జై మాయాతో పాటు డిన్నర్ కోసం కిందకి వస్తాడు. ఆల్రెడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర జై కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో జై రాగానే మెయిడ్ అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తూ ఉంటుంది. జై, ఆర్ యూ ఆల్ రైట్? చాలా అప్సెట్గా కనిపిస్తున్నావు. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ తాతయ్య, అలాంటిదేం లేదు, కాస్త హెడ్డెక్గా ఉంది అంతే అని ప్రతాప్ వర్మ వైపు చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఆద్య జై వైపు ఓసారి చూసి కామ్గా డిన్నర్ చేస్తూ ఉంటుంది. జై పెయిన్, ఆద్య కోపం తెలిసిన రుద్ర ఇద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య వదిన ఎందుకు ఇలా డల్గా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది మాయ. ఏమైంది వీళ్ళకి? నిన్నటి నుంచి చూస్తున్నా ఇద్దరు ఒకరి మొహాలొక చూసుకోవడం లేదు. కొంపతీసి ఇద్దరు గొడవ కాని పడ్డారా అని నవ్వుకుంటూ, స్వామి ఇద్దరు గొడవ పడుంటే ఆ గొడవ ఇంకొంచెం పెద్దదయ్యి ఇద్దరు విడిపోయేలాగా చూడవా ప్లీజ్ అని ఇద్దరిని చూస్తూ ఉంటుంది రేణుక. అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. అందరూ మౌనంగా డిన్నర్ చేస్తూ ఉంటే జై చూపులు మాత్రం పక్కనే కూర్చొనున్న ఆద్య మీదనే ఉన్నాయి. ఆద్య కోపాన్ని ఎలాగైనా కరిగించాలి అనుకుంటున్న జై మెల్లగా టేబుల్ కింద తన కాలుతో ఆద్య కాలుని తాకుతూ ఆద్యకి గిలిగింతలు పెడుతూ ఉంటాడు. ఆ స్పర్శకి ఆద్య ఒక్కసారిగా ఉలిక్కిపడి జై వైపు కోపంగా చూస్తుంది. బట్ జై మాత్రం ఏమీ తెలియనట్టు ప్రతాప్ వర్మతో ఆఫీస్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఈడియట్, ఇదంతా కావాలనే చేస్తున్నాడు అని కాళ్ళు ముడుచుకొని డిన్నర్ చేస్తూ ఉన్న జై ఆద్యను మరింత డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆద్య జై కాలును పక్కకు నెట్టాలని చూస్తుంది కానీ జై మరింతగా తన కాలుతో ఆద్య కాలును బంధిస్తాడు. ఆద్య తన కాలును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ జై తన పట్టును మరింత బిగిస్తూ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ కనిపించకుండా ఏమీ తెలియనట్టు ప్రతాప్ వర్మతో మాట్లాడుతూ ఉంటాడు. తాతయ్య, రేపు ఆఫీస్లో క్లయింట్తో మీటింగ్ ఉంది, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ రెడీ అయిపోయాయి అని ప్రతాప్ వర్మతో మాటలు చెప్తూనే టేబుల్ కింద ఆద్య పాదాన్ని తన పాదాలతో నొక్కి పెట్టుంటాడు జై. ఇక ఇలా లాభం లేదనుకున్న ఆద్య జై వైపు కోపంగా చూస్తూ తన చేతిని మెల్లగా టేబుల్ కిందకు తీసుకుని వెళ్ళి జై తొడ మీద తోలు ఊడొచ్చేలాగా గిచ్చి జైతో గావు కేక పెట్టిస్తుంది. ఆ అమ్మా ఆ! జై అరుపులకి వాటర్ తాగుతూ ఉన్న మాయ అదిరిపడి తన చేతిలో ఉన్న వాటర్ రేణుక మొహం మీద పడేస్తుంది. అది చూసిన రుద్ర ఆద్య చెయ్యి అడ్డుపెట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు. జై, ఏంటలా అరిచావు? ఆద్య వైపు చంపేసేలాగా చూస్తూ, కర్రీ కొంచెం కారంగా అనిపించింది తాతయ్య అంతే అని వాచిన తొడను రుద్దుకుంటూ, నీ సంగతి చెప్తా ఆగవే అని ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. నీ ఫేస్కి అంత సినిమా లేదు అన్నట్టు ఆద్య స్టైల్గా భుజం మీద ఉన్న హెయిర్ని వెనక్కి నెడుతూ తింటూ ఉంటుంది. సారీ మామ్, అన్నయ్య సడన్గా అలా అరిచేసరికి ఉలిక్కిపడి నీ మీద వాటర్ పడేశాను, అది నేను ఇంటెన్షనల్లీ చేయలేదు అని వెట్ వైప్స్తో రేణుకా ఫేస్ని క్లీన్ చేస్తూ చెప్తూ ఉన్న మాయాని చూసి, ఇంకా నయం, ఆ టైంలో నీ చేతిలో వేడివేడి సాంబార్ లేదు, ఉండుంటే నా మొహం మీద పడి మాడిపోయి ఉండేది. అసలు బుద్ధుందా నీకు? జై, అలా అరిస్తే నువ్వు నా మీద ఇలా నీళ్లు వంపేస్తావా? రేణుక, అయిపోయింది కదా, లీవ్ ఇట్, తనేం కావాలని చెయ్యలేదు కదా, పైగా చిన్నపిల్ల, దానికెందుకు మాయాని అరుస్తున్నావు? ప్రతాప్ వర్మ వాయిస్కి రేణుక ఇంకేమీ మాట్లాడలేక కామ్గా తింటూ ఉంటుంది. రుద్రకి ఆద్య జైల మధ్య జరుగుతూ ఉన్న కోల్డ్ వార్ తెలుసు కాబట్టి ఇద్దరిని ఇలా అయినా దగ్గర చెయ్యాలి అనుకుంటూ, ఆద్య, ఈ కర్రీ జైకి చాలా ఇష్టం కదా, తనకి వడ్డించు అనగానే ఆద్య రుద్ర వైపు కోపంగా చూస్తూనే జై ప్లేట్లో కర్రీ వడ్డిస్తుంది. ఆద్య, కొంచెం ఆ కర్రీ నాకు కూడా వెయ్యమ్మా. వినయ్ వర్మ వాయిస్కి కూర్చున్న ఆద్య పైకి లేచి నిల్చుకుంటూ వినయ్ వర్మకి కర్రీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఆద్య కాస్త బెండై సర్వ్ చేయడం వల్ల తన నడుము మడత అండ్ తెల్లగా మెరుస్తూ ఉన్న బెల్లి క్లియర్గా కనిపిస్తూ ఉంటే అది చూసిన జై సాల్ట్ తీసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ చటుక్కున ఆద్య నడుము వంపుల్లో ముద్దు పెడతాడు. అది చూసిన రేణుక తన కళ్ళు పెద్దవిగా చేసి చూస్తూ, చిచ్చి, వీళ్ళకి ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు, నలుగురున్నారన్న సెన్స్ కూడా లేదు, అయినా ఇంత క్లోజ్గా ఉన్న వీళ్ళ మధ్య ఏం గొడవ జరుగుతుంది నా పిచ్చి కాకపోతే అని ఇద్దరిని సీరియస్గా చూస్తూ ఉంటుంది. జై చేసిన పనికి కోపంగా జై వైపు చూడబోయి ఆద్య రేణుక ఫేస్ చూసి, ఈవిడొకటి నా ప్రాణానికి, ప్రశాంతంగా వీడిని తిట్టడానికి కూడా లేకుండా పోయింది అని అసహనంగా ఫీల్ అవుతూ జైని చూసి లేని సిగ్గు నటిస్తూ,
నీ సంగతి తర్వాత రూమ్కి వెళ్ళాక చెప్తారా అని జై వైపు నవ్వుతూ చూస్తూ కోపంగా చెప్తుంది. అబ్బచా చూద్దాం అన్నట్టు ఐవింగ్ చేసి డిన్నర్ ఫినిష్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుంటున్న జైని చూసి ఈడియట్ అని తిట్టుకుంటూ మాయాతో మాటల్లో పడుతుంది ఆద్య. గార్డెన్లో వాక్ చేస్తూ ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉన్న జైని చూసి ఎవరితో ఇంత సీక్రెట్గా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ జై కాల్ కట్ చేయడం చూసి రుద్ర జై ముందుకు వెళ్తాడు. ఎవరు జై కాల్? ఇంత సీక్రెట్గా వచ్చి మాట్లాడుతున్నావు? సరదాగా గెస్ చేయి రుద్ర. రుద్ర కాసేపు ఆలోచించి హరిణియా? తనే. దాంతో ఇప్పుడు మనకి చాలా నీడుంది కదా, అందుకే చచ్చినట్టు నవ్వుతూ మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకీ కథ ఎక్కడి వరకు వచ్చింది? ఇవాళ గౌతమ్ మీట్ అయ్యాడు. రితికా గురించి చాలా వర్రీ అవుతున్నాడు. తనని చూస్తే పాపం అనిపిస్తుంది జై. మనం ఇంతమంది ఉండి కూడా తనకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాము. డోంట్ వరీ రుద్ర, వితిన్ 2 daysలో ఆ రాహుల్ అడ్రస్ నాకు తెలుస్తుంది. ప్రజెంట్ వాడు హైదరాబాద్లో లేడు, అందుకే నేను కూడా కామ్గా ఉన్నాను. వన్స్ వాడు వచ్చాక వాడిని చంపి వాడి శవం మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ రితికాను తీసుకుని వస్తాను. ఆ రోజే చెప్పాను, ఆ రాహుల్ గాడిని నేను డైరెక్ట్గా చూసిన రోజే వాడి లాస్ట్ డే అవుతుంది అంటూ కోపంగా పిడికిలి బిగిస్తాడు. రుద్ర జై భుజం మీద చేయి వేసి కూల్ జై, ఆ రాహుల్ గాడు చేసిన పనికి వాడికి చావే సరైన శిక్ష. నీ చేతుల్లో చావడానికే వాడు రితికాని అడ్డుపెట్టుకొని డ్రామాస్ ప్లే చేస్తున్నాడు. అది సరే, ఆ హరీష్ సేఫ్గానే ఉన్నాడా లేదా గెస్ట్ హౌస్ నుండి ఎస్కేప్ అయ్యాడా? నా గెస్ట్ హౌస్ నుండి బయటపడాలంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ రుద్ర. రితిక సేఫ్గా మన దగ్గరికి వచ్చే వరకు హరీష్ అలాగే గెస్ట్ హౌస్లోనే ఉంటాడు, ఉండాలి కూడా. వాడి గురించి వరీ అవ్వకు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, దే కెన్ మేనేజ్. అదంతా ఓకే, వాట్ అబౌట్ హరిని? తనను అసలు ఎలా కలిసావు? ఎలా దాన్ని నమ్మించావు? అది అని జై చెప్తూ ఉండగా సడన్గా వినిపించిన ఆద్య అడుగుల చప్పుడికి ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఆద్య అప్పుడే గార్డెన్లోకి వస్తూ దూరం నుంచే జై మొహంలో ఉన్న సీరియస్నెస్ చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ హ్యాపెన్? అసలు ఏం జరిగింది? ఇక్కడ ఇద్దరు ఫేసెస్ అంత సీరియస్గా ఉన్నాయేంటి? ఆద్యకి డౌట్ రాకూడదని జై వెంటనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముఖం మీద ఒక ఫేక్ స్మైల్ క్యారీ చేస్తాడు. కానీ రుద్ర మాత్రం ఆద్యాని సడన్గా అక్కడ చూసి కొంచెం తడబడతాడు. నథింగ్ ఆద్య, బిజినెస్లో చిన్న గొడవ. ఒక క్లయింట్ మాకు తెలియకుండా మోసం చేయాలని చూస్తున్నాడు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే. బిజినెస్ ఇష్యూ అయితే ఇంత చీకట్లో, అది కూడా ఇంత సీక్రెట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడాలా? మీరు సంథింగ్ నా దగ్గర ఏదో దాస్తున్నారు. లేదా ఆద్య, జై చెప్పింది నిజమే, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. ఆద్యకి వాళ్ళ మాటల మీద అస్సలు నమ్మకం కలగదు. జై వైపు తీక్షణంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగి కరెక్ట్గా అదే సమయంలో జై మొబైల్కి ఆగకుండా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్కి ఇరిటేట్ అయిన ఆద్య జై వైపు డౌట్గా చూస్తూ నీ మొబైల్ ఇటు ఇవ్వు అని జై ఇవ్వకపోయేసరికి కోపంగా మొబైల్ లాక్కొని మొబైల్ ఓపెన్ చేసి చూస్తుంది. వాట్సాప్ నుండి ఎక్కువ నోటిఫికేషన్స్, అది కూడా ఒకే నెంబర్ నుండి రావడం చూసి ఆ నెంబర్ ఓపెన్ చేసిన ఆద్య కళ్ళకి ఒక వీడియో కనిపిస్తుంది. వెంటనే ఆ వీడియో ఓపెన్ చేస్తుంది. బావా, నేను బొద్దుగా ఉన్నానని అన్నావు కదా, చూడు నేను సేమ్ వెయిటే ఉన్నాను, సేమ్ వెయిటే మెయింటైన్ చేస్తున్నాను కదా, నా షేప్ కూడా కరెక్ట్గా ఉంది, లుక్ ఎట్ దిస్ 36, 24, 36 అంటూ తన బాడీ మొత్తం క్లియర్గా ఆ వీడియోలో చూపిస్తూ 1 minute సెమీ న్యూడ్ వీడియో పంపిస్తుంది హరిని. అది చూసిన ఆద్య రియాక్షన్ ఏమై ఉంటుంది? గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అలాంటి వీడియో చూస్తే డెఫినెట్గా కోపం వస్తుంది. సో కోపం కంటే ముందు బాధేస్తుంది కదా. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.